నమస్తే, మీరు చూస్తున్నారు మైండ్ మీడియా. నేను తేజ మేచర్ల. సో ప్రస్తుతం మనతో పాటు జనసేన నాయకురాలు తనుజారెడ్డి గారు ఉన్నారు. సరే, ఆవిడతో మాట్లాడదాము. ఇంతమంది డాక్టర్లు వాళ్ళ ఊర్లో వదిలి హైదరాబాద్ భాగ్యనగరంకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ డిమాండ్లు ఏంది, ఎందుకొరకు వాళ్ళు ఇంతగానం ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు అన్నది ఒకసారి మనము వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తనుజారెడ్డి గారు చెప్పండి, అసలు ఇంతమంది డాక్టర్లు ఈరోజు భాగ్యనగరంకి వచ్చి నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. వీళ్ళకి మీ తరపు నుంచి మద్దతు ఎలా ఉంటుందంటారు? అసలు ఏంటి వీళ్ళ డిమాండ్స్ ఏంటి, మీ దగ్గర నుంచి డిమాండ్స్ ఏంటి? ఖచ్చితంగా మా మద్దతు జనసేన నుంచి మద్దతు డెఫినెట్లీ ఉంటుందండి. ఇది ఆయుష్ వైద్యం అంటే దానికంటే కూడా సనాతన వైద్యం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలోపతి స్టార్ట్ అవ్వక ముందు 5,000 సంవత్సరాల కంటే ముందే అసలు మానవాళికి ఒక వైద్యం తీసుకొచ్చింది మన ఆయుష్ వైద్యం. కరోనా టైంలో కూడా వ్యాక్సిన్ రాకంటే ముందు కూడా ఆయుష్ వైద్యంలో యూజ్ చేసే మూలికలు కషాయంతోనే మన ప్రాణాలు బతికించుకున్నాం. అది ప్రపంచం అంటే ఓన్లీ నేషనల్ ఇండియా ఒకటే కాదండి, నేషనల్ వైడ్ కూడా WHO ఆరోగ్య సంస్థ కూడా మనల్ని గుర్తించి మనల్ని ప్రశంసించింది. అంత గొప్ప వైద్యం ఈరోజు తెలంగాణలో ఇలా రోడ్డెక్కారు ప్లకార్డులు, ప్రాణాలు బతికించాల్సిన వీళ్ళు ప్లకార్డులు పట్టుకొని ఈరోజు ధర్నాలు చేస్తున్నారంటే ఎంతో బాధాకరం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటి అనంటే తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్లో, స్టేట్ బడ్జెట్లో కేవలం 4% మాత్రమే ఆరోగ్య శాఖ కేటాయించబడింది. ఎన్నో హాస్పిటల్స్లో సరైన సౌకర్యాలు లేకుండా పోతున్నాయి. గర్భిణీ స్త్రీలు 7వ నెలలో కూడా కింద కూర్చొని లెగుస్తున్నారు, కూర్చోడానికి సీట్లు కూడా లేకుండా ఉన్నాయి. సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయండి. కానీ రేవంత్ రెడ్డికి ఉన్న ఇంపార్టెంట్ పని ఏంటి అని అంటే భూములను అమ్మటం, అమ్మిన భూములు మళ్ళీ అమ్మటం, దాన్ని మళ్ళీ అమ్మి వాళ్ళ తమ్ముళ్ళకి అన్నలకి కట్టబెట్టడం తప్ప ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి పట్టించుకునే అంత ఓపిక, అంత టైం ఆయనకి లేకుండా పోయింది. అసలు ఆయనకి సీఎంగా ఉండే అర్హత కూడా లేదు. రిక్వెస్ట్ తనని కొంచెం రాజీనామా చేసి దిగిపోమని చెప్తే అట్లీస్ట్ తెలంగాణ బాగుపడుతుందని అనుకుంటున్నాము. అండ్ డెఫినెట్లీ జనసేన సపోర్ట్ ఉంటుంది. అండ్ మాకు ఇంకా చాలా గర్వంగా మేము చెప్పుకోగలిగేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన వైద్యాన్ని ఎంత ప్రోత్సహిస్తారో, ఎంత నమ్ముతారో మనకు అందరికీ తెలిసిందే. దీనికి ఉదాహరణ ఆయన వెన్ను నొప్పి ఉన్నప్పుడు, వెన్ను వైద్యం కావాలన్నప్పుడు ఆయన ఏ అలోపతి ట్రీట్మెంట్కో వెళ్ళలేదు, కేరళలోని అగస్త్య ఆశ్రమానికి వెళ్ళి తీసుకున్నారు. మేము జనసేన నుంచి మేము అంత గౌరవిస్తాము, అంత నమ్ముతాము. ఆల్మోస్ట్ ఇండియాలో 49.6% ఇంకా ఆయుష్ వైద్యం నమ్ముతున్నారంటే దాని యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. సో డెఫినెట్లీ మేము జనసేన వీళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, ఎప్పటికీ డెఫినెట్లీ ఉంటుంది. ఇంకొక ప్రశ్న ఏమంటున్నారంటే ఢిల్లీలోని జంతర్ మంతర్ ప్రోగ్రాంలో స్టూడెంట్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తే ఆడ గలం విప్పి గట్టిగా అంటే నుంచొని వాళ్ళు తెచ్చుకున్నారు, అంటే వాళ్ళు ఏదైతే కావాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేసుకున్నారు. అలానే ఇక్కడ తెలంగాణలో ఎందుకు ఒక పట్టట్లేదు? ఇప్పుడే మేము ఈయనకి మేము కలిసి ఒక వర్క్ చేద్దాం అనుకున్నాము. జనసేన తరపు నుంచి వీళ్ళని ఒకటి రిక్వెస్ట్ చేసాము, ఇలా చేద్దాము, ఒక యాజిటేషన్ లాగా చేద్దాము అని చెప్పి. డెఫినెట్లీ మేము ఆ పని మీదే ఉన్నాము. ఇది సాల్వ్ అయ్యే వరకు డెఫినెట్లీ జనసేన వీళ్ళతో అండగా ఉంటుంది. ఏంటంటే లైక్ స్టూడెంట్స్ని యూజ్ చేసుకొని పొలిటికల్గా వెళ్తున్నారు అని చెప్పేసి మాటలు వస్తున్నాయి. ఈ రోజున పొలిటికల్గా మనకు ముందుకు పోవాలి అంటే అది స్టూడెంట్స్ని పట్టుకుంటేనే అవుతుందని జంతర్ మంతర్ ప్రోగ్రాం వల్ల రుజువైంది అని అంటున్నారు. ఇది కూడా అలానే అవుతుంది అంటారా, లేకపోతే వీళ్ళకి న్యాయం దొరుకుతుంది అంటారా? చూడండి, అంటే స్టూడెంట్స్ని యూజ్ చేసుకునే కాదండి, స్టూడెంట్సే వాళ్ళే డిసైడ్ చేయాలి ఎవరికి స్టేట్ గవర్నెన్స్ ఇవ్వాలి, ఎవరికి నేషనల్ గవర్నెన్స్ ఇవ్వాలి అని చెప్పి. ఇంకా వాళ్ళని యూజ్ చేసుకునేది ఉండదు. వీళ్ళు డెఫినెట్లీ అండి, పొలిటికల్ పార్టీస్ యొక్క బాధ్యత వీళ్ళని చూసుకోవటం. వీళ్ళు అడిగే పరిస్థితి మనం తీసుకొచ్చుకోకూడదు. ఖచ్చితంగా జనసేన వీళ్ళకి హెల్ప్ చేస్తుంది, తోడుగా ఉంటుంది. గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ నుంచి వచ్చామండి. డాక్టర్ బిఆర్ కేర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ ఎర్రగడ్డ నుంచి. ఓకే, సో ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ నిరాహార దీక్ష చేపడతా ఉన్నారు. సో మేడం చెప్పినట్టుగానే ఆయుష్ అనేది కనుమరుగైపోతూ ఉంది, సనాతని అని చెప్పేసి మనం చెప్పుకునేది కనుమరుగైపోతూ ఉంది, ముందు తరాల వాళ్ళకు కూడా పోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని మనం రక్షించుకోవాలంటున్నారు. సో అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి ఇక్కడ? మా డిమాండ్ ఒకటండి. ఇంతకుముందు గవర్నమెంట్కి సుమారుగా 100లాది రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. అదేవిధంగా వాళ్ళని కలిసి ప్రొటెస్ట్ 15 రోజుల నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కింద 2016 వరకు అన్ని రకాల వైద్య విద్యా కోర్సులకు ఒకే రకమైనటువంటి స్టైపెండ్ ఇవ్వాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వం ఆర్డర్స్ చేయడం జరిగింది. ఈవెన్ అదేవిధంగా 2019లో పార్లమెంటు సాక్షిగా చేయబడినటువంటి చట్టము గెజెట్ ఆఫ్ ఇండియాలో NCISMలో క్లాజ్ నెంబర్ 95లో ఇన్స్టిట్యూషనల్ లెవెల్ లోపల ఎలాంటి డిస్పారిటీ ఇన్ బిట్వీన్ ద డాక్టర్స్ ఉండొద్దని చెప్పేసి క్లియర్గా చెప్పబడి జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు మన ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు
ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా 2023లో ఇదే విషయం ప్రస్తావించడం జరిగింది. పూర్తిసారి ఒకే డిమాండ్ ఆన్ పార్ విత్ అల్లోపతి 2016 వరకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇదివరకు మేము ఇచ్చాము, డిస్కంటిన్యూటీ వచ్చింది. దాన్ని తొందరగా జరిగే విధంగా సత్వరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆనాడు గవర్నమెంట్కి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ వారు ఇప్పుడు ప్రభుత్వం మారింది, వీరు ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చారు. అయినప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు అవుతూ ఉంది, ఇప్పటికి కూడా జాప్యం జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. సనాతన ఈ ఆయుష్ అంటే 5 రకాలైనటువంటి వైద్య పద్ధతులు అండి. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ అండ్ నేచురోపతి. ఎన్ని వైద్యాలు ఉన్నప్పటికీ కూడా భారతీయ ప్రాచీన వైద్యం అనేది అన్ని రకాల వైద్యాలకు కూడా మదర్గా మనం చెప్పబడుతూ ఉంది. వాటి నుంచి వచ్చినటువంటి ప్రాస్పెక్టివ్గా వచ్చినటువంటి అన్నీ కూడా ఈరోజు వస్తున్నటువంటి మన కాంటెంపరీ మెడిసిన్. అయినప్పటికీ కూడా ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఏఎంఆర్ తీసుకుంటున్నాం, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. విచ్చలవిడిగా యాంటీబయాటిక్ వాడడం వల్ల చిన్న చిన్న రోగానికి కూడా మనము చనిపోయే పరిస్థితి ఉంది. అయినా కాబట్టి WHO కూడా ఇది కాదు, ఒక రకమైనటువంటి మళ్ళీ రిట్రోస్పెక్టివ్ అని కాదు, ఇట్స్ అన్ ఇంట్రోస్పెక్టివ్. ఈ రకంగా మనం మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ మనం ఎలాంటి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మనం ఈ యొక్క కాంటెంపరీ మెడిసిన్తో పాటుగా మనమంతా కూడా ఇంకో దానికి చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి వరల్డ్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ని కూడా ఇండియాకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి జామ్నగర్కి, హైదరాబాద్లో రావాల్సింది జామ్నగర్కి షిఫ్ట్ చేయబడింది. ఇక్కడ మీరు గలం విప్పి అంతలా ప్రశ్నిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏమంటారు, ఏం చెప్తారు? చూడండి, ఒకే విషయం చెప్తా ఉన్నాం. గత 10 రోజులుగా మేము డాక్టర్లము, భావి తరాలకు, ఇది అంతా మేధావర్గము, భావి తరాలకు మేము మెసేజ్ ఇచ్చే విధంగానే మేము ఉంటాం. గత 10 రోజులుగా మేము శాంతియుతంగా, ఈ రోజు కూడా 10వ రోజు కూడా శాంతియుతంగా అఫీషియల్గా తెలంగాణ రాష్ట్రానికి నడిబొడ్డైనటువంటి ధర్నా చౌక్లో మేము ఈరోజు వాయిస్ చెప్పడానికి వచ్చినాం. ఇన్ని రోజులుగా 10 రోజులుగా అన్ని రకాల కార్యక్రమాలు శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా చేసినప్పటికీ గవర్నమెంట్ ఇప్పటికీ స్పందించలేదు. ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? రీసెంట్గా మనం చూస్తున్నాం, జంతర్ మంతర్ తగినటువంటి ప్రొటెస్ట్ కానీ ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు అంటే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తే ఇవ్వరా? అంటే వాటి శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా చేసేటటువంటి డిమాండ్లకు వాళ్ళకి లెక్క లేకుండా ఉంటుందా? ఆ రకమైనటువంటి మెసేజ్ వెళ్తే నెక్స్ట్ తరాలకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. శాంతియుతంగా చేసే వాళ్ళకి తొందరగా సానుకూలంగా సత్వరంగా స్పందిస్తే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇలా చేస్తేనే మనకు వస్తుంది. మనం వైలెంట్గా పోవద్దు, మనం లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయొద్దు, వైలెంట్గా ఉండొద్దు అని చెప్పేసి, ఓవర్ ఎజిటేషన్ చేయొద్దు అని చెప్పేసి మంచి మెసేజ్ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, లైక్ ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్ మద్దతు ఇవ్వడానికి మీ దగ్గరికి వచ్చారు. బట్ వాళ్ళు అంటే మీ పనిని చేసి పెడతారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ పొలిటికల్ పరంగా మిమ్మల్ని వాడుకుంటున్నారని అనుకోవచ్చా? ఒకటే అండి, మేము ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచిస్తాం. మా యొక్క ఆలోచన ముందు నుంచి ఒకటే. ఈ 10 రోజులు కూడా, ఇది 10వ రోజు మేము ఇక్కడ పొలిటికల్ పార్టీలు అందరూ వచ్చి మాకు మద్దతు జరపడానికి వచ్చారు. నైస్. ఎందుకంటే పొలిటికల్, మన ప్రభుత్వం అంటే కూడా మనము భారతీయ పదం నుంచి వచ్చింది. ప్రభు అంటే ప్రభుత్వం, ఒక అంటే దైవ కార్యం లాగా ఉంటుంది. ప్రభు రాజు ఏ రకమైనటువంటి తత్వం ఉంటుందో ఆ తత్వం ఉండాలి ప్రభుత్వానికి అని చెప్పేసి ఆ పేరు ప్రభుత్వం అని చెప్పేసి వచ్చింది. ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ రాజనీతి కానీ ఏది ఉంది, ఇది ఎవరి కోసం? ఇది ప్రజలందరి యొక్క మానసికమైనటువంటి వేదనను వెంటనే తీసుకొని వాటి యొక్క సొల్యూషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఉండాలి. పాలకపక్షం చేయాలి, ప్రతిపక్షం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తొందరగా తీసుకొని వెళ్ళి ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి సానుకూలంగా తొందరగా సత్వరంగా న్యాయం జరిగే విధంగా చేయాలి. కాబట్టి ఈ యొక్క పొలిటికల్ లీడర్ ఎవరు వచ్చినా కూడా వారు మద్దతు, మా యొక్క సమస్యను మాకు జెన్యూన్గా అనిపిస్తేనే మాకు సపోర్ట్ చేయమని ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాను. మీడియా మిత్రులకు కూడా మా సమస్య జెన్యూన్గా అనిపిస్తేనే రాయండి. మేమేమైనా గొంతెమ్మ కోరినట్టు అనిపిస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి మన యొక్క రాష్ట్ర హైకోర్టు కూడా ఆ రోజు మాకు పూర్తి స్థాయిగా మాకు ఫేవర్లోనే ఆర్డర్ వచ్చింది. కానీ దాన్ని అప్పీల్ చేస్తూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు అధికారులు లేకపోతే ప్రభుత్వమో తెలియదు, కానీ దాన్ని అప్పీల్ చేస్తూ విద్యార్థుల పైన కక్షగట్టి కేవలం 18 కోట్ల బడ్జెట్ కోసం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయడం జరిగింది. సరే, ముందుకు తోద్దాంలే అనుకున్నారా, ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు వచ్చినటువంటి అన్ని యొక్క జడ్జిమెంట్లు కూడా కంప్లీట్గా కూడా మా యొక్క విద్యార్థులకు ఫేవర్స్, ఆయుష్ వైద్య విద్యార్థులకు ఫేవర్గానే రావడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా, ఎవరైనా సరే, మేధావర్గమైనా సరే, జర్నలిస్ట్ మిత్రులైనా సరే, ఇప్పుడు న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం కాబట్టి బార్ కౌన్సిల్ నుంచి న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ, ప్రతి ఒక్కరూ కూడా మాకు మద్దతు తెలిపితే మేము ఆహ్వానిస్తాం. వాళ్ళ నుంచి మాలాంటి ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ ఈరోజు మనం ధర్నా చౌక్లో పెడుతున్నది కూడా ఒకటే, టీఎస్ ఆయుష్
హౌస్ సర్జన్స్ అండ్ పీజీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారానే చేసినాం. మాకు వాళ్ళు ఎవరు మద్దతు తెలిపినా, మాకు నిన్ననే పర్మిషన్ వచ్చింది, మాకు ఇంత షార్ట్ నోటీస్ ఉంటుందని కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఎవరు మద్దతు ఇచ్చినా మేము వీఆర్ వెల్కమ్ అండి. ఇక్కడ మాకున్నటువంటి 4 కాలేజీలు హైదరాబాద్లోనే, ఒక కాలేజ్ వరంగల్లో ఉంది, ఆయుర్వేద కాలేజ్ బీఆర్కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ ఎర్రగడ్డలో ఉంది, హోమియోపతి కాలేజ్ రామంతపూర్లో ఉంది, యునాని కాలేజు టిబియా చార్మినార్కి పక్కనే ఉంది, న్యాచురోపతి కాలేజ్ బేగంపేటలో ఉంది, నేచర్ క్యూర్ అంటాం కదా, నేచర్ అక్కడ ఉంది, వరంగల్లో ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది. ఈ కాలేజీలకి ఎవరొచ్చి సపోర్ట్ ఇస్తామని అంటే మేము వీఆర్ వెల్కమ్ సార్. ఖచ్చితంగా మా యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలని కోరుకుంటూ. సో మన దగ్గర కొంతమంది ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఈరోజు ఎందుకు భాగ్యనగరంలో ఇంత గట్టిగా ధర్నా చేపడుతున్నారు, ఏంటి వీళ్ళ డిమాండ్లు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మా. నమస్తే మ్యామ్, నా పేరు పల్లవి. నేను డాక్టర్ బీఆర్కేఆర్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. గత 10 ఇయర్స్గా మాకు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ముందున్న జీవోని ఇంప్లిమెంట్ చేయడానికి అవ్వట్లేదు. సో మా రైట్ కోసం మేము ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చినాం. ప్రియర్గా 15 డేస్ ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడికి రావడానికి రీజన్ కూడా మాకు జస్టిస్ జరగడానికే. మేము ఏమీ ఎక్స్ట్రా అడగట్లేదు. మేము చేసిన మా పనికి వాళ్ళు ఇచ్చే వేతనం చాలా తక్కువ ఉంది, దానికోసమే మేము రావడం జరిగింది. ఆల్రెడీ 9 డేస్గా మేము మా కాలేజ్లో చేస్తున్నాము ధర్నా. ఎట్లా అంటే ఎవరికేం ఎఫెక్ట్ అవ్వకుండా, కానీ చేస్తున్నాం. నార్మల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక మనిషి ప్రాణం కాపాడాలి అన్నా కానీ అది ఒక డాక్టర్ వల్లనే సాధ్యమవుతుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి వెళ్ళి మంచిగా అంటే వాళ్ళకి అందాల్సినవి ఇస్తేనే కొంచెం మీకు కూడా మంచిగా ఉంటుంది. అయితే ఇక్కడ మీ ముఖ్య డిమాండ్లలో ఒకటి స్టైఫండ్ గురించి, రైట్? సో ప్రస్తుతం మీకు ఎంత వస్తుంది అంటారు? ఇంటర్న్స్కి వచ్చే స్టైఫండ్ 13,300 చేంజ్ వస్తుంది. కానీ మనం నార్మల్గా జనరల్గా చూసుకుంటే నార్మల్ డైలీ వేజెస్గా పనిచేసుకునే వాళ్ళకు కూడా అంతకంటే ఎక్కువనే వస్తుంది. మేము చేసే సర్వీస్కి మాకు తగినంత రావట్లేదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. ఇక ముందు మాకు ఇప్పటికీ కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వకపోతే ఇంకా ఎక్కడి వరకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడి వరకు వచ్చినామంటే నెక్స్ట్ ఎక్కడి వరకైనా వెళ్తాం. మాకు కావాల్సిన రైటం మేము అడుగుతున్నాం. మాకు కావాల్సిన స్టైఫండ్ రావాలి. పక్క గవర్నమెంట్ ఏపీతో కంపేర్ చేసుకుంటే వాళ్ళలో సగం కూడా లేదు. పీజీస్కి వచ్చేది 30,000 ఫస్ట్ ఇయర్కి, 32-34 సెకండ్ థర్డ్ ఇయర్ వరకు వస్తుంది. అదే బయట పక్క రాష్ట్రంలో చూసుకుంటే 60+ వస్తుంది. సో మాకు కావాల్సిన రైట్ ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి కావాలని మేము కోరుకుంటున్నాం, మేము అడుగుతున్నాం. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. ఈ ప్రొటెస్ట్లో భాగంగా ఇక్కడ కూర్చొని వీళ్ళు కూడా ధర్నా చేపడతా ఉన్నారు. సరే వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళ డిమాండ్లు ఏంది, అసలు వీళ్ళు ఎందుకోసం ఇక్కడ కూర్చొని ఇంతలాగా ధర్నా చేపడుతున్నారు అని చెప్పేసి. మా నమస్తే అమ్మా, ఎక్కడి నుంచి మీరు? నేను హోమియోపతి జేఎస్పిఎస్ గవర్నమెంట్ కాలేజ్. ఏంటి అసలు ఈరోజు భాగ్యనగరంలో ఇంత గట్టిగా మీ గలాన్ని విప్పుతూ ధర్నా చేపడతా ఉన్నారు కదా, అసలు దేనికోసం ఏంటి? మా డిమాండ్ ఒక్కటే, మాకు ఆన్ పార్ విత్ అలోపతి కావాలి. మేము 5.5 ఇయర్స్ వాళ్ళలాగే చదువుతున్నాము. ఇంకా కంపేర్ టు అదర్ స్టేట్స్ లైక్ ఆంధ్రాలో కూడా 60,000 ఉంది. సో మాకు కూడా అలాగే కావాలని మేము కోరుకుంటున్నాము. మా పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మాకున్న డిమాండ్ అంతా ఒక్కటే, అదర్ స్టేట్స్లో లాగే మాకు కావాలి స్టైఫెండ్. ఇంకా గ్రీన్ ఛానల్ అంటే కరెక్ట్ టైంకి స్టైఫెండ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. నార్మల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ఒక బండి మీద ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోవడానికే పెట్రోల్ ఖర్చులే చూసుకుంటే కనుక 250-300 దాకా అవుతా ఉంది. అలా వచ్చేస్తే నెలకి ఈజీ ఒక 10,000 క్రాస్ అయిపోద్ది. అలాంటిది మీకు స్టైఫండ్ 13,000 అంటే ఇది కరెక్ట్ కాదు. సో అంటే ఏంటి, ఎంత డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఎంతవరకు కావాలంటున్నారు ప్రభుత్వం నుంచి? మాకు ఆన్ పార్ విత్ అలోపతి వాళ్ళకి ఎంత ఇస్తున్నారో అంత ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదర్ స్టేట్స్లో హోమియోపతికి ఆయుష్కి ఎంత ఉందో అంత ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు ఎక్కడి నుంచి? హోమియోపతి జేఎస్పిఎస్ రామంతపూర్ నుంచి, సేమ్ కాలేజ్ నుంచి. ఎప్పటి నుంచి మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు? అండ్ కొంతమంది చెప్తా ఉన్నారు 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, మేము వాపోతూ ఉన్నాం, కానీ మాకెవరు హెల్ప్ చేయట్లేదు అని చెప్పేసి. మేము చాలా రోజుల నుంచి ఫేస్ చేస్తున్నాము. ఆల్రెడీ 2023లో కూడా ఒకసారి స్ట్రైక్ చేయడం జరిగింది. అప్పుడు కూడా 1 మంత్ వరకు స్ట్రైక్ చేస్తే 30% అలా పెంచారు, కానీ కంప్లీట్ ఆన్ పార్ విత్ అలోపతి లేదా మా పక్క రాష్ట్రాల్లో ఎంత ఉంది అంత ఇవ్వట్లేరు. మేము అన్నీ చదివే వస్తున్నాము, 5.5 ఇయర్స్ కోర్స్ చేస్తున్నాము, మళ్ళీ పీజీ ఎంట్రన్స్ రాస్తున్నాము, పీజీ ఎంట్రన్స్లో సీట్ వస్తే జాయిన్ అవుతున్నాము.
తెలంగాణలో ఆయుష్లో ప్రతి సిస్టమ్కి ఒక్కొక్క కాలేజ్ మాత్రమే ఉంది. ఉన్న ఒక్క కాలేజ్కి కూడా అందరితో సమానంగా స్టైఫండ్ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అనేది అర్థం అవ్వట్లేదు. సో ఈ దానిపైన ప్రభుత్వం ఎంత వీలైతే అంత జల్దీ స్పందించాలని. ओके मेरा नाम कृतिका सक्सेना है. मैं JSPS गवर्नमेंट होम्योपैथिक कॉलेज PG फर्स्ट ईयर हूँ. और तेलंगाना पूरे ऑल ओवर इंडिया में लोएस्ट पेइंग स्टाइपेंड देता है पीजीज और इंटर्न्स को. अगर मैं यूपी का स्टाइपेंड बताऊँ तो वो 93K है, बिहार में ऑलमोस्ट 99K है और दिल्ली में 1,38,000 है. ऑलमोस्ट हर स्टेट में 60 एंड अबव मिल रहा है. हमको यहाँ पे 10 ईयर से प्रॉमिस किया गया था कि इन्हांसमेंट होगा, बहुत बेयर मिनिमम इन्हांसमेंट हो रहा है. इन्हांसमेंट करते करते वो 30 तक आए हैं. उसके बाद भी हम जब बात कर रहे हैं कि ऑन पार विद आंध्रा कर दो क्योंकि वो 60-64 पे हैं, उसके लिए भी गवर्नमेंट सुन नहीं रही है. तो हमारा बस उनसे यही है रिक्वेस्ट की लास्ट में कि हमारा प्रॉब्लम सुना जाए और 10 ईयर से एम्प्टी प्रोमिसेस नहीं किया जाए. ऑन पार विद बाकी स्टेट चाहिए, ऑन पार विद एलोपैथी चाहिए. तो इसी स्ट्राइक पे हम बैठे हुए हैं और जब तक नहीं होगा तब तक हम स्ट्राइक पे रहेंगे. हमको हमारा ऑन पार एलोपैथी स्टाइपेंड चाहिए जो ऑलमोस्ट हर स्टेट ने कर दिया है. सिर्फ यही स्टेट सबसे रिजिड स्टेट है जो इस चीज़ को नहीं मान रहा है. तो ये हमारा डिमांड है. और टाइम पे रीइंबर्समेंट होना चाहिए उस स्टाइपेंड का, क्योंकि कई मंथ्स तक नहीं देते हैं वो स्टाइपेंड. उसमें बहुत डिले हो जाता है, तो बहुत मुश्किल होता है खर्चा निकालने में, पेरेंट्स का खर्चा देने में. तो इट्स गेट्स वेरी हार्ड टू लिव. दैट्स द ओनली डिमांड वी हैव. आप कहाँ से आए? बिहार से मैम. यस मैम. सो क्या डिमांड है आपका? डिमांड हमारा ये है कि हम जिस तरीके से, जिस शिद्दत से, जिस निष्ठा से हम अपने जो भी पब्लिक है उसी तरीके से सेवा कर रहे हैं जैसे हमारे एलोपैथी वाले कर रहे हैं. हमारी डिमांड है कि उनको अगर उतनी पेमेंट मिल रही है तो हमारे साथ ही नाइंसाफ़ी क्यों हो रही है. हमें भी इक्वल पेमेंट का हक है. हम अपना हक मांग रहे हैं. हम अपने हक के लिए यहाँ खड़े हैं. हमारे भी फर्स्ट ईयर में हमारे क्लासेस चल रहे हैं, सारे कुछ हो चुके हैं, बट फिर भी हम क्लासेस बंक करके, क्लासेस छोड़ के हम यहाँ अटेंड कर रहे हैं ताकि हम अपना हक मांग सकें, हम अपने फ्यूचर के लिए लड़ सकें. दिस इज़ टोटली इनजस्टिस फॉर आयुष डिपार्टमेंट. अगर उनको आयुष को इक्वल तरीके से ट्रीट ही नहीं करना है तो आयुष को पूरी तरह से क्लोज कर दे या फिर हमें इक्वल तरीके से ट्रीट करें, हमें इक्वल स्टाइपेंड पे करें. पेरेंट्स क्या बोल रहे हैं इसके बारे में? आप बिहार से आया, तेलंगाना में पढ़ रहे हैं ना, पेरेंट्स क्या बोल रहा? पेरेंट्स आर एक्सपेक्टिंग ओनली कि हमारे बच्चे अच्छे से करें, लेकिन अगर उनका ये एक्सपेक्टेशन हम उनके ना पूरा कर सके, उनके भी कुछ सपने हैं ना कि हम इतने मेहनत से उनको पढ़ाएं, तो हमारा ऐसा होता है कि हम उनको पे करें, उनको सर्व करें इस चीज़ को. और हम पूरी दिन रात मेहनत कर रहे हैं, हमें अगर वो चीज़ नहीं मिल रही है तो हम अपने पेरेंट्स के सपने को भी तो पूरा नहीं कर सकते ना ही. हमारे अगर हम इतने दूर आ रहे हैं, हमारा आने जाने का वो हो जाता है. तो अब यहाँ पे आके भी अगर हमें वो चीज़ नहीं मिल रही है, हमारी मेहनत करने के बाद हमें अपना फेयर नहीं मिल रहा है, हमारा हक नहीं मिल रहा है, तो क्या फ़ायदा हमें पढ़ाई करने का. इधर जनसेना, TDP, उन लोगों पॉलिटिशियंस आए ना, उन लोगों तरफ से आपको कम्प्लीटली सपोर्ट आता है? और क्या सपोर्ट है एक्चुअली. नॉर्मली जो हम अपने कॉलेज में भी स्ट्राइक कर रहे थे तो वहाँ पे बहुत सारी पॉलिटिकल पार्टीज आई. वैसे हमें आइडिया नहीं है यहाँ के पॉलिटिकल पार्टीज के बारे में, बट डिफरेंट पॉलिटिकल पार्टीज वहाँ पे आई, उन्होंने हमें सपोर्ट किया. हमारे एक्चुअली इट इज़ 11th डे ऑफ आवर स्ट्राइक. उन्होंने हमारे स्नैक्स का, खाने पीने का वो किया. उन्होंने हम अपने तरफ से हेल्प करने की कोशिश की. उन्होंने प्रोमिस किए कि हम अगर आते हैं तो हम ये करेंगे, हम आपकी सहायता करेंगे, हम आपके हक के लिए खड़े होंगे, ऐसा. आप कहाँ से? हेलो मैम, मैं यूपी से हूँ. हाँ, उत्तर प्रदेश, वाराणसी से हूँ मैं. मेरी सीट यहाँ पे आई तो मैं यहाँ आ गई पढ़ने. बट यहाँ पे आने के बाद मुझे लग रहा है कि यहाँ का इंफ्रास्ट्रक्चर्स, फिर स्टाइपेंड जो भी मिल रहा है उसको इंक्रीज़ तो करना चाहिए. स्टाइपेंड हम भी इक्वल वर्क कर रहे हैं, जितना एलोपैथी डॉक्टर्स वर्क करते हैं हम भी उतना करते हैं. हम भी पेशेंट्स को ट्रीट करते हैं, वो भी करते हैं अपने तरीक़ों से. और यहाँ बात बस स्टाइपेंड बढ़ाने की भी नहीं हो रही है. हर चीज़, जैसे हमारे कॉलेज में हमें कैडवर अभी तक प्रोवाइड नहीं किया. हम फर्स्ट ईयर यूजी स्टूडेंट हैं, तो ये गवर्नमेंट की मतलब हम बोल सकते हैं गवर्नमेंट की कमज़ोरी है कि वो हमें प्रोवाइड नहीं कर पा रही है चीज़ें. गवर्नमेंट हम पे पूरा उतना, जैसे मैं दूर से आई हूँ तो मैं पढ़ने आई हूँ, तो मुझे एक्सपेक्टेशन था इस कॉलेज से कि आई विल गेट समथिंग टू इट. बट यहाँ आके मुझे डिसअपॉइंटमेंट तो हुआ है कि थोड़ा बेटर और हो सकता है. तो और ये जो स्टाइपेंड की बात है, फ्रॉम लास्ट 8 to 10 ईयर दे आर गेटिंग द सेम स्टाइपेंड. तो चेंजेस तो होना चाहिए, क्योंकि जैसे महंगाई बढ़ रही है तो सब कुछ बढ़ रहा है, उस हिसाब से प्राइजेस बढ़ रहे हैं, एवरीथिंग. तो हम वही 13,000 जो हमें पहले मिलता था बिफोर लाइक अराउंड 2016, वही अभी भी मिल रहा है. तो मीन्स कोई मतलब तो बनता नहीं ना.
गवर्नमेंट को यही कहना चाहूँगी कि प्लीज़ हम भी उतना ही फोकस करते हैं जितना एलोपैथी डॉक्टर करते हैं। अगर आप आयुष पे ध्यान दे रहे हो तो अच्छे से दो। ऐसा डिस्पैरिटी क्यों लाना है कि एलोपैथी को अच्छे से आप पेमेंट कर रहे हो, हमें कम दे रहे हो। तो एट द एंड आई विल जस्ट से कि हमें भी उतना इक्वल राइट्स है, हमारा भी उतना हक है, तो प्लीज़ हमें हमारा भी स्टाइपेंड इंक्रीज़ करें। दैट्स इट। आपका वर्ड्स क्या है इसके बारे में? सो वी आर बेसिकली सिटिंग है फॉर आवर स्टाइपेंड। हम लोग सब इक्वल हार्ड वर्क कर रहे हैं, इक्वल हमारा लाइक जो भी हम जितना टाइम काम करते हैं सबका इक्वल टाइम है, इक्वल हार्ड वर्क है। 5.5 ईयर्स दोनों एलोपैथी आयुष दोनों कर रहे हैं, तो वाई इज़ द डिफरेंस इन द स्टाइपेंड? दोनों का मेहनत सेम है, दोनों का टाइम सेम है, तो वाई इज़ द डिफरेंस? और मतलब स्टाइपेंड हमारी बेसिक राइट है। अब जैसे जितने हमारे एक्सपेंसेस है हर साल बढ़ते हैं, हमारी कॉलेज की फ़ीस बढ़ेगी, सब बढ़ेगी, तो हमको भी तो वी शुड बी एबल टू गिव आवर बेसिक थिंग्स ना। तो बेसिक थिंग की जो भी जितना खर्चा है बढ़ रहा है, तो फिर स्टाइपेंड क्यों नहीं बढ़ रहा? हम हमारे बेसिक राइट्स मांग रहे, कुछ एक्स्ट्रा नहीं मांग रहे गवर्नमेंट से। हमको जो चाहिए हम वो मांग रहे हैं। और 2016 से अभी तक हमको 6 हाइक्स चाहिए थे, अभी तक सिर्फ 2 हाइक हुआ है हमारा। 13,000 कुछ मिलता है, वेराज एलोपैथी को जो है 30,000 मिल रहा है। इतना डिफरेंस क्यों? जब हमारा वर्कलोड सेम है, हमारे वर्किंग आवर्स सेम है, तो इतना डिफरेंस क्यों है? तो एट लास्ट हमको चाहिए कि हमको जस्टिस चाहिए, जितना एलोपैथी को मिल रहा है उतना आयुष को भी चाहिए, और कुछ नहीं। वी जस्ट वांट जस्टिस। సో మీరు అంత దూరం నుంచి వచ్చారు, రైట్? సో పేరెంట్స్ కూడా చాలా కష్టపడుతూ అమౌంట్ పంపిస్తూ ఉంటారు, అది కూడా సరిపోక ఇప్పుడు ఇక్కడ వచ్చే స్టే ఫండ్ కూడా సరిపోక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. సో వాట్ యూ వాంట్ టు ఆస్క్ టు गवर्नमेंट एंड ऑल्सो रेवंत रेड्डी सर? स्टूडेंट्स हमारी बातें सुनिए आप। अगर हम लोग इतना प्रोटेस्ट कर रहे हैं तो कुछ तो रीज़न है ना, कुछ तो कमी है आपके गवर्नमेंट में जो हम प्रोटेस्ट पे आए हैं। तो प्लीज़ उसको मद्देनज़र देखते हुए उसको इंक्रीज़ करिए। फोकस तो हम पे भी करना चाहिए ना, तो हमारे जो डिमांड्स है उसको पूरी करिए। एटलीस्ट नॉट 100%, तो कम से कम 70-80% तो ले जाओ। फ्रॉम द लास्ट 10 ईयर इट हैज़ बीन सेम। एटलीस्ट अब तो कुछ अगर हम लोग मुद्दा उठा रहे हैं तो उसको प्लीज़ देखिए, रिकमेंडेशन में लीजिए, उस पर वर्क कीजिए। दैट्स इट। సో ఈరోజు ఇంతమంది డాక్టర్లు ఇక్కడికి వచ్చి భాగ్యనగరంలో ధర్నా చేపడతా ఉన్నారు, గలాన్ని విప్పుతూ ఉన్నారు. సో స్టే ఫండ్ గురించి అంటున్నారు. అసలు మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఏం అందాలంటున్నారు? అయితే మేము ఒక 10 ఇయర్స్ నుంచి మాకు పెరగాల్సిన స్టైఫెండ్ పెరగలేదండి. సో మేము ఎన్నో ఒక 60కి మీద రిప్రజెంటేషన్స్ ఇచ్చినాము. అండ్ సెక్రటేరియట్ కూడా చాలాసార్లు ఒక 100 సార్లు విజిట్ చేసి ఉంటాం. కానీ మాకు ఎప్పుడు హామీలు అయితే ఇచ్చారు, కానీ అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు. అది ఇంప్లిమెంట్ చేసి మా స్టైఫండ్ ఎప్పుడు పెంచలేదు, ఈవెన్ యూజీస్ హౌస్ సర్జన్స్కి కానీ అండ్ పీజీ స్టూడెంట్స్కి కానీ. సో ఇప్పటికైనా వాళ్ళు పెంచాలని మేము స్ట్రైక్కి దిగాము. ఒక 15 డేస్ ముందే ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చి మేము అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మేము స్ట్రైక్ చేస్తున్నాం. ఇవాళ 10th డే ఆఫ్ స్ట్రైక్ అండి. ఇవాళ వచ్చాము, ఇక్కడ రోడ్ ఎక్కాము. ఇప్పటి వరకు మేము హాస్పిటల్ గేట్ ముందు చేస్తూ ఉన్నాం స్ట్రైక్. సో మరి 10 డేస్ నుంచి మీరు ధర్నా చేస్తూ ఉన్నా కూడా ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు, ఎవరు రాలేదు. అంటే మీ ప్రాబ్లం పై స్థాయి దాకా పోలేదు. ఎందుకంటారు? అంటే ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా అటు ఇటు ఏమన్నా, లేకపోతే శాంతియుతంగానే మీరు చేయడం వల్ల ఇది వాళ్ళ దాకా వినపడలేదు అంటారు? శాంతియుతంగానే చేయాలని మా ఉద్దేశం అండి, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దని. మేబీ వాళ్ళు ఏముంది ఇదే కదా, ఆయుషే కదా అని చెప్పి చిన్న చూపు ఉందేమో. బట్ ఏంటంటే ఎవరి ఏమంటారు సిగ్నిఫికెన్స్ వాళ్ళకు ఉంటుంది. కత్తి చేసే పని కత్తి చేస్తుంది, సూది చేసే పని సూది చేస్తుంది. సో ఏమంటారు చాలా దీర్ఘకాలిక సమస్యలకి మేము అసలు ఏమంటారు మాకు బతికే వద్దు, ఈ నొప్పులతో మాకు బతికే వద్దు అన్నంత వాళ్ళకి చాలా మందికి నయం అయ్యి వాళ్ళ ఏమంటారు లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయ్యేటట్టు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంప్రూవ్ అయ్యేటట్టు మేము చాలామంది పేషెంట్స్కి హెల్ప్ చేస్తాం. సో మా సర్వీసెస్ని కూడా గవర్నమెంట్ గుర్తించాలి. మేబీ ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉందేమో. బట్ ఇప్పటికైనా వాళ్ళు మేము రోడ్ ఎక్కినందుకన్నా వాళ్ళు మా ఏమంటారు డిమాండ్స్ని పూర్తి చేయాలి. నమస్తే, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పూనార్ అమిత్. నేను ఆయుర్వేదిక్ కళాశాల బీఆర్కేఆర్ కాలేజ్ నుంచి బీజీ ఫస్ట్ ఇయర్. ఓకే. సో ఈరోజు భాగ్యనగరంలో ఇంత గట్టిగా మీరు ఇక్కడ ధర్నా చేపడతా ఉన్నారు ఆయుష్కి సంబంధించి. సో ఏంటి అసలు మీ డిమాండ్స్ ఏంటి? మేము తెలుసుకుంది ఏంటంటే 15 రోజుల నుంచి మీరు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు మీ కాలేజ్ ముందు. శాంతియుతంగానే చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పటిదాకా ఎలాంటి స్పందన రాలేదు ప్రభుత్వం నుంచి అని అడుగుతూ ఉన్నారు. సో ఏంటి ఈ రోజున ఇక్కడికి వచ్చి చాలా గట్టిగా ధర్నా చేపడతా ఉన్నారు, దేనికోసం అంటారు? మాది గవర్నమెంట్ నుంచి ఒకటే డిమాండ్ అండి, ఏంటంటే మాకు జియో ప్రకారం ఆన్ పార్ విత్ అలోపతి మాకు స్టైఫండ్ ఇవ్వాలి. అలాంటిది 10 ఇయర్స్ నుంచి మనకి స్టైఫండ్ లేదు. మేము ఇది 10 డేస్ నుంచి మేము మా కాలేజ్లో లైక్ యూజీ అంటే ఆయుర్వేద కాలేజ్ మన ఎర్రగడ్డ దగ్గర,
ఎస్ఆర్ నగర్ దగ్గర మన న్యాచురోపతి కాలేజ్, యునాని కాలేజ్ చార్మినార్ దగ్గర, రామంతపూర్ దగ్గర హోమియోపతి కాలేజ్, మళ్ళీ వరంగల్లో కూడా ఆయుర్వేదిక్ కాలేజ్. ఇట్లా 5 ప్లేసెస్లో మేము లాస్ట్ 10 days నుంచి మేము మా స్ట్రైక్ చేస్తున్నాము. మేము ఏంటంటే అంతా హార్మ్లెస్ స్ట్రైక్, అంటే కూర్చొని మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇది మా ఒక్కటి డిమాండ్ ఏంటంటే మాకు జియో ప్రకారం ఆన్ పార్ విత్ అలోపతి మాకు స్టైఫండ్ రావాలి. అలాంటిది మాకు లాస్ట్ 10 years నుంచి రావట్లేదు. అదే మాకు ఆంధ్రప్రదేశ్ కావాలి, లేకపోతే అలోపతి మన దగ్గరనే, పక్క స్టేట్ కాకుండా మన దగ్గరనే తీసుకోండి. అలోపతి వాళ్ళకి ఎవ్రీ 2 yearsకి వాళ్ళకి స్టైఫండ్ అవుతుంది. అది కానీ మనకు అవ్వట్లేదు. అది ఎందుకు అంటే జియోలో ఉంది. జియోలో ఉన్నప్పటికీ మన గవర్నమెంట్ ఎందుకు మాకు అంత అంటే సపోర్ట్ చేయట్లేదు? ఆ సపోర్ట్ చేయాలని మేము మా కాలేజ్లో చేస్తాం. అక్కడ మాకు ఎలాంటి అంటే ఏమంటారు సపోర్ట్ రాలేదు. అందుకని మేము ఇక్కడ ధర్నా చౌక్ వచ్చి మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. నార్మల్గానే ఇప్పుడు ఒక బండి మీద బయటికి పోవాలంటే అందులో పెట్రోల్ కొట్టించుకోవడానికి 250 నుంచి 300 అవుతా ఉంది. అంటే నెలకి దాదాపు 10,000 దాకా పోతూ ఉంటుంది కదా. సో అలాంటిది స్టైఫండ్ 13,000 అంటే అది ఏ మూలకి కూడా సరిపోదు. ఎందుకంటే కళ్ళు ఆరపకుండా పేషెంట్ని చూసుకోవాలి, అంత జాగ్రత్తగా అంటే ఒక పేషెంట్ బతుకుతున్నాడు అంటే దానికి కారణం డాక్టర్స్. అలాంటిది ఇప్పుడు డాక్టర్స్ జీవనాధారం కోసం డబ్బులు పెంచకుండా ఇలా ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే కదా అండి, ఇప్పుడు మనం బేసిక్ ఒక కూలీ పని చేసిన అయినా కూడా డైలీ 1,000 రూపీస్ అంటే 30,000. అలాంటిది మా హౌస్ సర్జన్స్కి 13,000 అంటే సగం కన్నా తక్కువ. అదే ఇది మన లాస్ట్ 10 years ముందు ఈ అమౌంట్ అనేది మనకి ఓకే, కానీ 10 yearsలో అసలు ఒక్కొక్క రేట్ పెట్రోల్ అప్పుడు 50 రూపీస్ కన్నా తక్కువ ఉండే, అదే ఇప్పుడు పెట్రోల్ 110 అయిపోయింది. సో అదే పెట్రోలే డబల్ రేట్ అయినప్పుడు మా స్టైఫండ్స్ ఎందుకు పెరగట్లేదు? అట్లా పెట్రోల్ ఒకటే కాకుండా మీరు ఏదైనా చూడండి, మీ అంటే మన గ్రాసరీస్ కానీ ఏదైనా అవన్నీ పెరుగుతున్నాయి రేట్స్, కానీ మా స్టైఫండ్ మాత్రం అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. సో మేము గవర్నమెంట్ నుంచి అదొకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మా ఇష్యూస్ కూడా కొంచెం అడ్రస్ చేయండి. అలోపతి కాకుండా ఆయుర్వేద, హోమియోపతి, ఆయుష్ వాళ్ళ డాక్టర్స్ని కూడా చూడండి, కన్సిడర్ చేయండి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కొంచెం మీకు కూడా అంటే నేను అది చేస్తా ఇది చేస్తాను ఆనాడు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మరి ఆనాడు చెప్పిన వ్యక్తి ఈరోజు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాము. 2023లో మేము ఇట్లానే స్ట్రైక్ చేసినప్పుడు బట్టి విక్రమార్క సార్ మా ప్రాబ్లం గురించి అసెంబ్లీలో చెప్పారు. అదే సేమ్ ఇప్పుడు సార్ గవర్నమెంట్ రూలింగ్ పార్టీలో వచ్చినప్పుడు కూడా అది కన్సిడర్ ఎందుకు చేయట్లేదు? చేయవచ్చు అంటే మా ఆయుష్ డాక్టర్స్ ఏమో డాక్టర్స్ కాదా? మేము కూడా అంతే సర్వీస్ చేస్తున్నాం. వాళ్ళు ఎంత చదివారు, మేము కూడా అంతే చదివాము. సో వాళ్ళకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, రెస్పెక్ట్ ఇస్తున్నాం, మాకు కూడా అంతే రెస్పెక్ట్ కావాలని మేము గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాం. నేను రామంతపూర్ జేఎస్పీఎస్ గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ నుంచి వస్తున్నాను. నేను ఒక ప్రశ్న అడుగుతాను. అంటే నార్మల్గా ఇప్పుడు ఒక పేషెంట్ బతకాలి అంటే అది డాక్టర్ వల్లనే సాధ్యమవుతుంది. అలాంటిది డాక్టర్కి సరైన స్టే ఫండ్ ఇవ్వకుండా వాళ్ళకి సరైన ఖర్చులు కూడా డబ్బులు రాని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. సో 10 రోజుల నుంచి వెళ్ళి ధర్నా చేపడతా ఉన్నా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇంత గట్టిగా ధర్నా చేపడతా ఉన్నారు. అంటే శాంతియుతంగా వెళ్తేనే మీకు సొల్యూషన్ దొరకట్లేదని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ఇంత గట్టిగా ధర్నా చేపడతా ఉన్నారా? అవునండి, మేము గత 15 రోజుల ముందు నుంచి మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చామండి గవర్నమెంట్కి, కానీ గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి స్పందన రాలేదు. సో స్పందన రాలేదని గత 10 రోజుల నుంచి మేము ఎవరి కాలేజీలో వాళ్ళలో శాంతియుతంగా నిరసనగా తెలుపుతున్నాము. ఇది 10వ రోజు ఇక్కడ ధర్నా చౌక్లో అందరం కలిసి ఆయుష్ సిస్టమ్స్ అన్ని తెలంగాణలో ఆయుష్ సిస్టమ్ అన్ని కలిసి ఇక్కడ ధర్నా చేపడుతున్నామండి. ఇప్పుడు వచ్చే స్టైఫండ్తోని రోజువారీ గడవడం కూడా కష్టమవుతుంది. ఇప్పుడు మన నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయి, కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, కానీ స్టైఫండ్ మాత్రం 10 సంవత్సరాల నుంచి అంతే ఉంది, పెరగడం లేదు. సో ఒక డాక్టర్గా ఇది డబ్బు గురించి కూడా కాదండి, ఒక రెస్పెక్ట్, మా డిగ్నిటీ గురించి మేము పోరాడుతున్నాం. ఇది గవర్నమెంట్ స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటున్నామండి. ఒక డాక్టర్ అనేది ఇక్కడ ఓపీలు వదిలేసి ఇక్కడ రోడ్ల మీద వచ్చి నిలబడడం అనేది అదంతా మంచిది కాదు ప్రభుత్వానికి కూడా. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు హాస్పిటళ్లలో, వాళ్ళ ట్రీట్మెంట్ అనేది ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో వీలైన తొందరగా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను నెరవేర్చాలని కోరుకుంటున్నామండి. అవునండి, మేము అదే అడుగుతున్నామండి గవర్నమెంట్ని, మాకు మా విన్నపాన్ని విని మాకు సానుకూలంగా స్పందించండి అని కోరుకుంటున్నాం గవర్నమెంట్. Mind Media, the voice of India.